ఒక్కసారి ఎప్పుడైనా సేమియా కేసర్ని డిఫరెంట్గా ఉండటానికి ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని 1 గ్లాస్ సేమియా అయితే వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం రెడ్డిష్ షేడ్ వస్తుంది. ఇట్లా వచ్చిందంటే ఇది ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ పక్కన ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు సేమియాకి 1.5 గ్లాస్ వాటర్, 3/4 వంతు పంచదార అయితే వేసుకొని ఫస్ట్ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు ఒక్కసారి తిప్పేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇంతలోకి సేమియా అయితే బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా, ఈ పంచదార కరిగిన వాటర్ని దీంట్లో వేసుకొని సేమియానైతే సాఫ్ట్గా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోండి. కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి మంచి స్మెల్ రావడానికి ఇలాచీ అయితే దంచుకొని అయితే వేసుకున్నాను నేను. ఇట్లా వేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోండి సాఫ్ట్గా. సేమియా కేసరి అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇలాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొంచెం గీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.